అందరికీ హాయ్. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ చేస్తున్నాను. ఈరోజు చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ లేచేటప్పటికి. అండ్ అలాగే ఈరోజు కొద్దిగా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకునే పని అయితే ఉంది. అందుకని కొద్దిగా ఎర్లీగా లేద్దాం అనుకున్నాము, కానీ అస్సలు అవ్వలేదు. నైట్ పడుకునేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. అలాగే మార్నింగ్ అందుకనే లేట్గా లేచాము. ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత బయట కూడా ఇలా కల్లాపు జల్లి ముగ్గు అయితే వేసుకుంటాను. ఇది డైలీ రొటీన్, అందరూ చేసేది. సేమ్ నేను కూడా అదే చేస్తాను. మొత్తం అంతా కూడా వీడియో తీద్దామంటే అస్సలు కుదరదు. కెమెరా సెట్ చేసుకొని వీడియో తీయాలంటే చాలా టైం అయితే పడుతుంది. ఇంకా బయటికి వెళ్ళాలి కదా, అందుకని చెప్పి నేను ఇంకా అన్నీ అయితే షూట్ చేయలేదు. నాకు వీలున్నంత వరకు ఎంతవరకు చేయగలనో అంతవరకు అయితే చేశాను. అండ్ ముగ్గు వేసేసుకున్న తర్వాత మొక్కలకి కూడా నీళ్ళు అయితే పోసేసాను. మల్లెపూ చెట్టుకి ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ కొత్తగా చిగుర్లు వచ్చి మొగ్గలు బాగా వస్తాయంట. అందుకని నేనైతే మొత్తం అన్నీ తీసేసాను, ఆకులన్నీ కూడాను. లాస్ట్ జనవరిలో కూడా చేశాను, బాగానే వచ్చాయి. మళ్ళీ ఆకులన్నీ కూడా మళ్ళీ వచ్చేసాయి అనమాట. దీనివల్ల మళ్ళీ ఇప్పుడైతే పూత అంతా కూడా ఆగిపోయింది, ఇంకా పూలేం రాలేదు. అందుకని మళ్ళీ ఇప్పుడు చేశాను, వస్తాయో లేదో చూద్దామని చెప్పి ముగ్గు వేసేసుకున్న తర్వాత మొక్కలన్నింటికి కూడా నీళ్లు పోసేసాను. ఈ సమ్మర్లో ఎన్ని నీళ్లు పోసినా కూడా సరిపోవట్లేదు. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, ఎవ్రీ 2 అవర్స్కి మొక్కలు డ్రై అయిపోతున్నాయి. మళ్ళీ 2 అవర్స్కి వేసినా కూడా కొన్ని మొక్కలు పాడైపోతాయి కదా, అందుకని మార్నింగ్ ఈవినింగ్ వేస్తే సరిపోతుంది. ఇంకా ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే మొక్కలు చిన్న చిన్నగా కుండీల్లో ఏమైనా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏమైనా పెంచుకోవచ్చా, ఎలా వేయాలో తెలిస్తే మాత్రం నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నేను చూస్తున్నాను ఏవైనా వేయాలి, ఏదైనా మంచిగా చేద్దామని అనుకుంటున్నాను. కానీ ఏదైనా సింపుల్గా అయితే బాగుండు, మరీ ఎక్కువగా వేసేదానికి కాకుండా ఒక కుండీ 2 కుండీల్లో వేసేటట్టుగా ఏమైనా కాయగూరలు వేద్దామని అయితే చూస్తున్నాను. బయట పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా దోశలు వేసేస్తున్నాను మార్నింగ్ టిఫిన్లోకి. పక్క దోశలు వేస్తూ ఇంకొక పక్క రాగి జావ కాచేసాను. ఇంకా అలాగే కాఫీ కోసం పాలు కూడా వేడి చేసేసుకుంటున్నాను. దోశలు మనము నాన్ స్టిక్ పెనం పైన వేస్తేనే ఈజీగా వస్తాయి నాకైతే. ఇంకా వేరే ఏ పెనం మీద వేసినా కూడా దోశలు అస్సలు రావు. ఎంత సీజనింగ్ చేసినా కూడా నాకైతే అస్సలు రాదు. ఈ నాన్ స్టిక్ పెనం మీద మాత్రమే నాకైతే ఈజీగా వచ్చేస్తాయి. అందుకే నేను ఇంకా వాటి జోలికి అయితే పోవట్లేదు, దీనిపైనే వేసేస్తున్నాను. దోశలు టేస్టీగా రావాలి అంటే పిండి కలుపుకునే దాంట్లో ఉంటుందండి. దోశలు పిండి ఎలా కలపాలనేది నేనైతే షార్ట్ వీడియోలో చెప్తాను. పిండి చాలామంది చాలా రకాలుగా కలుపుకుంటారు. నేను ఎలా కలుపుకుంటానంటే 1:2 రేషియోలో అయితే వేస్తాను. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల బియ్యాన్ని అయితే యాడ్ చేస్తాను. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మెంతులు వేసుకొని దోశపిండి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ కొలతలతో వేస్తేనే దోశ పిండి టేస్టీగా ఉంటుంది, బాగా వస్తుంది. బియ్యం ఎక్కువ అయితే అస్సలు బాగుండదు. ఈరోజు కాఫీ బెల్లంతో చేస్తున్నాను. ఇదేమి హెల్త్ పర్పస్ అయితే ఏమీ కాదు, ఇంట్లో షుగర్ అయిపోయింది, అందువల్ల బెల్లం అయితే ఉంది కదా అని బెల్లంతో ట్రై చేశాను. టేస్ట్ బాగుంది. నార్మల్గా షుగర్తో చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది, చిన్న డిఫరెన్స్ ఉంది అంతేగాని పెద్దగా ఏం తెలియట్లేదు. నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బెల్లం కాఫీ తాగలేదు, ఇదే ఫస్ట్ టైము. టేస్ట్ మాత్రం సేమ్ మనం షుగర్తో చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే హ్యాపీగా ట్రై చేయొచ్చు. మీకు షుగర్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో సేమ్ బెల్లంలో కూడా అన్ని క్యాలరీసే ఉంటాయి, కానీ బెల్లంలో ఎక్స్ట్రాగా ఐరన్ ఉంటుంది అంతే. క్యాలరీస్లో మాత్రం ఏ డిఫరెన్స్ అయితే ఉండదు. ఇంకా కాఫీ తాగి హాస్పిటల్కి వచ్చేసాము. హాస్పిటల్కి ఎందుకు వచ్చామంటే చిన్న హెల్త్ చెకప్ అంతే. నాకు హై బీపీ అని చెప్పి వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే అసలు నాకు బీపీయే లేదు. డాక్టర్ ఏం చెప్పారంటే మీకు అసలు బీపీ ఏమీ లేదు, నార్మల్గానే ఉంది, యాంగ్జైటీ వల్ల మీకు అలా అనిపిస్తుంది అంతే అని చెప్పారు. ఇంకా నేనైతే రిలీఫ్ అయ్యాను కొద్దిగా. యాంగ్జైటీకి మందులు ఏమీ ఉండవు, మనకు మనంగా స్ట్రెస్ని తగ్గించుకోవాలని చెప్పారు. మీ హెల్త్ని మీరే కాపాడుకోవాలి, ఎవరు మీ గురించి పట్టించుకోరు, మీరే చూసుకోవాలని అయితే చెప్పారు డాక్టర్. ఇంకా చాలా చెప్పారు. ఈ చిన్న వీడియోలో అన్నీ చెప్పడం కుదరదు కదా, వీలున్నంత వరకు అయితే చెప్పాను. డాక్టర్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. ఏ హాస్పిటల్ అంటే రామదేవరావు హాస్పిటల్, కుక్కట్పల్లి. ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి 11:30, 12 అయింది. 12 అయింది కదా, ఇంకా వంట చేసేద్దాం అనుకున్నాను. కానీ మా హస్బెండ్ బయట నుంచి అయితే పన్నీర్ బిర్యానీ తీసుకొచ్చారు. బిర్యానీ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.